హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో నన్ను కొంతమంది కామెంట్స్ అయితే అడుగుతున్నారు. కామెంట్స్ అయితే అడుగుతున్నారు అనమాట. వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, అన్న యూజ్డ్ కాంపోనెంట్స్ తోటి పీసీ బిల్డ్స్ చేసుకోవచ్చా, లేకపోతే యూజ్డ్ పీసీస్ తీసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అది నేను ఎప్పటి నుంచో చెప్దామని అయితే అనుకుంటున్నాను. యాక్చువల్గా యూజ్డ్ కాంపోనెంట్స్ అనేవి కొంతవరకు గిమ్మికే అనమాట. అంటే మీరు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకి ఏదో మంచిగా ఆఫర్ పెట్టారు, లేకపోతే బాగా డిస్కౌంట్కి ఇస్తున్నారు, లేకపోతే బాగా డబ్బులు తగ్గిస్తున్నారని చెప్పేసి ఏది దొరికితే తీసుకున్నారనుకోండి, మీరు చాలా ఇబ్బంది అయితే పడతారు. ఎప్పుడైనా కానీ పీసీ కాంపోనెంట్స్ని మీరు తీసుకుంటున్నప్పుడు కంపాటబిలిటీ గురించి చూసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రాసెసర్, మదర్ బోర్డ్, గ్రాఫిక్ కార్డ్ ఇవన్నీ కూడా మనకి కరెక్ట్గా సెట్ అవుతాయా లేదా అనే విషయాన్ని కంప్లీట్గా కంపేర్ చేసుకుని మీరు మీ సిస్టమ్ని అయితే బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కంప్లీట్గా సిస్టమ్ కొనేసుకుంటున్నారు అనుకోండి, అటువంటప్పుడు మీరు ఆ సిస్టమ్కి సంబంధించి బెంచ్ మార్కింగ్ చేసుకుని, టెంపరేచర్స్ గట్రా కంట్రోల్లో ఉన్నాయా లేదా చూసుకుని, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకుని ఒక పీసీని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. బేసిక్గా మీరు డైరెక్ట్గా పీసీ కొనేసుకునే ఫలమైతే మీకు ఏదైతే పర్పస్ ఉందో ఆ పర్పస్ని బట్టి ఆ పీసీ వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకుని మీరు యూజ్డ్లో అయితే పీసీస్ తీసుకోవచ్చు. బట్ యూజ్డ్లో పీసీస్ తీసుకుంటున్నప్పుడు మీరు కొంతవరకు జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే మీరు బాగా ఓల్డ్ పీసీస్ని కనుక తీసుకున్నారనుకోండి, అవి ఏంటంటే గమ్ముని ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ యూజ్డ్ పీసీస్ ఏంటంటే మీకు కొంతవరకు డబ్బులు సేవ్ చేస్తాయి. కాబట్టి ఆ డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే మీరు యూజ్డ్లో పీసీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. బట్ లైఫ్ను కూడా చూసుకోండి. నేను మీకు 2 to 3 years ఓల్డ్ ఉన్న పీసీస్ని తీసుకోమని చెప్పేసి ఎక్కువ సజెషన్ అయితే ఇస్తాను. అలా కాకుండా 5 years కానీ లేకపోతే 6 years కానీ ఓల్డ్ పీసీస్ ఉన్నాయనుకోండి, అటువంటివి తీసుకోవద్దనేది చెప్తాను. ఎందుకంటే ఒక పీసీ లైఫ్ మనకి 5 years వరకు ఉంటుంది. 5 to 6 years అట్లయితే ఉంటుంది. ఒకవేళ మీరు కొనుక్కున్నప్పుడే 5 years కానీ అంతకన్నా ఓల్డ్ పీసీని తీసుకున్నారనుకోండి, మోస్ట్లీ మీకు త్వరగా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు నిజంగా పీసీ తీసుకునే ఫలమైతే ఒక 3 years కానీ లేకపోతే 2.5 years ఓల్డ్ పీసీని తీసుకోమని చెప్పేసి నేనైతే సజెషన్ ఇస్తున్నాను. అలా కాకుండా మీరు ఇండివిజువల్గా కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నారనుకోండి, అటువంటిప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ గురించి. ప్రాసెసర్ అంటే మీకు ఎలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి AMDకి సంబంధించిన ప్రాసెసరు. AMD ప్రాసెసర్ కాబట్టి మనకి ఇట్లా అయితే ఉంటుంది ప్రాసెసరు. మీరు ఎలా ప్రాసెసర్ కొనుక్కుంటున్నారు అనుకోండి, ఇలా మీరు ప్రాసెసర్ని కొనుక్కుంటున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ప్రాసెసర్ అనేది మనకు కంపాటబుల్గా కాదనే విషయాన్ని చూసుకోవాలి. అంతేకాకుండా ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఈ ప్రాసెసర్ అనేది ఎంత ఓల్డ్ అండ్ దాంతోపాటు మీ వర్క్కి ఈ ప్రాసెసర్ అనేది సరిపోతుందా లేదా అనే దాన్ని బట్టి మీరు ప్రాసెసర్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. బేసిక్గా ప్రాసెసర్ లైఫ్ గురించి అడిగారు అనుకోండి, మనకి ప్రాసెసర్ యొక్క లైఫ్ అనేది చాలా బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు అట్లీస్ట్ మీకు ఒక 6 to 7 years వరకు ప్రాసెసర్స్ అయితే ఈజీగా పనిచేస్తాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అప్ టు 15 years వరకు కూడా పనిచేస్తాయి. బట్ సఫిషియంట్ కూలింగ్ అండ్ దాంతోపాటు ప్రాపర్ మెయింటెనెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకు 15 years పనిచేస్తాయి. లేదనుకుంటే కనుక ఒక 6 years 7 years వరకు కూడా మనకి ఈజీగా పనిచేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ విషయాన్ని చూసుకుని మీరు ప్రాసెసర్ని యూజర్లో కూడా తీసుకోవచ్చు. అదే మనం మదర్ బోర్డ్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, జనరల్గా మనకి మదర్ బోర్డ్స్ అనేవి యూజ్డ్లో దొరకడము కష్టమే. అంతేకాకుండా మదర్ బోర్డ్స్ అనేవి లైఫ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. బేసిక్గా మీకు యూజ్డ్లో మదర్ బోర్డ్స్ అంటే ఇట్లా దొరుకుతూ ఉంటాయి. మీది ఏదైతే ప్రాసెసర్ ఉందో ఆ ప్రాసెసర్ని బట్టి మీరు మదర్ బోర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను AM4 ప్రాసెసర్ తీసుకుంటున్నాను కాబట్టి నేను A320కి సంబంధించిన మదర్ బోర్డ్ని అయితే మీకు చూపిస్తున్నాను. Ryzen 1000 సిరీస్ కానీ 2000 సిరీస్ కానీ 3000 సిరీస్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ A320 మదర్ బోర్డ్ అనేది మీకు పర్వాలేదు, సపోర్ట్ చేస్తుంది. అలా కాకుండా మీరు ఇంకా బెటర్ ప్రాసెసర్ యూజ్లో తీసుకుంటున్నప్పుడు మీకు B సిరీస్ మదర్ బోర్డ్ అనేది కొంతవరకు రికమెండెడ్ ఆప్షన్ అయితే అనుకోవచ్చు. అండ్ మదర్ బోర్డ్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, బేసిక్గా మదర్ బోర్డ్స్ అనేవి కొంతవరకు ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. నేను ఎక్కువ శాతం మదర్ బోర్డ్స్ ఫెయిల్ అయినాయనే ఎక్కువ వింటూ ఉంటాను. అయినప్పటికీ కూడా మీకు మదర్ బోర్డ్స్ అనేవి ఈజీగా 3 years పాటు పనిచేసే ఛాన్స్ అయితే ఉంటుంది. 3 years అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మదర్ బోర్డు చూసుకున్నారనుకోండి, ఇది వచ్చేసరికి ASRock సంబంధించిన మదర్ బోర్డు. ఈ మదర్ బోర్డుకి సంబంధించిన లైఫ్ కూడా మీకు బ్రాండ్ని బట్టి అయితే డిసైడ్ అవుతుంది. మీరు ఫ్రాంటెక్, జెబ్రానిక్స్ ఇటువంటివి తీసుకుంటే వాటి యొక్క లైఫ్ గురించి నాకు తెలియదు. కానీ మీరు ఇలాగ MSI నుంచి కానీ లేకపోతే గిగాబైట్ నుంచి కానీ లేకపోతే ASRock నుంచి కానీ ఇట్లా మీరు తీసుకున్నట్లయితే ఈ మదర్ బోర్డ్స్ మీకు ఈజీగా 3 years కానీ 4 years కానీ పనిచేస్తాయి. మనం ఇంకా జాగ్రత్తగా మెయింటైన్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ పని చేయొచ్చు. బట్ మోస్ట్లీ మీకు 3 to 4 years 5 years వరకు కూడా పనిచేసే ఛాన్స్ ఈ మదర్ బోర్డ్స్కి అయితే ఉంటుంది. బేసిక్గా మదర్ బోర్డ్స్లో ఏంటంటే
సరిగ్గా విఆర్ఎమ్స్ కట్ట ఉండి కూలింగ్ కట్ట బాగుండి ఎయిర్ ఫ్లో కట్ట బాగున్నట్లయితే ఆ పీసీకి సంబంధించి మదర్ బోర్డ్స్ కూడా ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి. అలా కాకుండా బాగా టైట్ కేసుల్లోని ఒక హైజెన్ సిస్టమ్ని బిల్డ్ చేస్తారనుకోండి, అటువంటప్పుడు ప్రాపర్ కూలింగ్ లేక మదర్ బోర్డ్ అనేది గమ్ముని ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ర్యామ్ గురించి. జనరల్గా ర్యామ్ అనేది మనకి చాలా రకాలైతే ఉంటుంది. DDR2, DDR3, DDR4, DDR5 ఇలా మనకి చాలా రకాలు ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇందులో విత్ హీట్ సింక్స్ ఉంటుంది, వితౌట్ హీట్ సింక్స్ ఉంటాయి, ఫ్రీక్వెన్సీలో డిఫరెన్సెస్ ఉంటాయి, మనకి క్యాష్ లేటెన్సీలో డిఫరెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ మీకు డెప్త్గా చెప్పాలంటే చాలా టైం అయితే పడుతుంది. సో బేసిక్గా నేను ఇందాక ఏదైతే మదర్ బోర్డ్ చూపించానో ఆ మదర్ బోర్డ్కి సంబంధించిన ర్యామ్ గురించి మాత్రమే చెప్తున్నాను. సో ఇందాక నేను A320 మదర్ బోర్డ్ యూజ్ చేశాను కాబట్టి చూపించాను కాబట్టి దానికి కంపాటబుల్ ర్యామ్స్ అయితే DDR4 ర్యామ్ అనమాట. సో ఇది వచ్చేసరికి DDR4 ర్యామే, ఇది కూడా DDR4 ర్యామే. ఇది మీకు వితౌట్ హీట్ సింక్స్ వస్తుంది, ఇది వచ్చేసరికి విత్ హీట్ సింక్స్ వస్తుంది. జనరల్గా డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే వితౌట్ హీట్ సింక్స్ ఉన్న ర్యామ్ చూసుకున్నట్లయితే మీకు కొంతవరకు హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఓవర్ క్లాకింగ్ చేసుకునే ఛాన్స్ అనేది ఇటువంటి నార్మల్ ర్యామ్లో అయితే ఉండదు. అదే మీరు ఎలాంటి ర్యామ్స్ చూసుకున్నారనుకోండి, ఈ ర్యామ్స్ మనకి హీట్ సింక్స్ ఉంటాయి కాబట్టి కూలింగ్లో ఈ హీట్ సింక్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా మీరు ర్యామ్కి సంబంధించిన ఓవర్ క్లాకింగ్ చేయాలనుకున్నప్పుడు కూడా ఈ హీట్ సింక్స్తో పాటు వచ్చే ర్యామ్స్ ఏమైతే ఉంటాయో అవి కొంతవరకు బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. బేసిక్గా మీరు ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ చూసుకోవాలనుకున్నట్లయితే ఆ మదర్ బోర్డ్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరర్ వెబ్సైట్ అయితే ఉంటుంది, అందులో చూసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. బట్ నేను ర్యామ్కి సంబంధించి ఏం చెప్తానంటే, ర్యామ్ మీకు మోస్ట్లీ 10 years అయితే మనకు వారంటీ వస్తుంది, అంటే లైఫ్ టైం వారంటీతో పాటు అయితే వస్తుంది. నాకు తెలిసిన కేసెస్లో ర్యామ్ ఫెయిల్ అవ్వడం అనేది చాలా తక్కువ. అలాగని చెప్పేసి ర్యామ్ మనం కొంచెం జాగ్రత్తగా తీసుకోపోయినట్లయితే ర్యామ్ వల్ల కంప్లైంట్లు కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం BSOD, బ్లూ స్క్రీన్స్ ఆఫ్ డెత్, మనకి విండోస్లో ఏదైతే BSOD వస్తుందో బ్లూ స్క్రీన్స్ వస్తూ ఉంటాయో వాటికి మ్యాక్సిమం కారణం మీ ర్యామ్స్ అనమాట. సో జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీరు మంచిగా పీసీ బిల్డ్ చేయించుకుందాం అనుకున్నట్లయితే ర్యామ్స్ నేను యూజ్డ్లో తీసుకునే బదులు కొత్తగా తీసుకోమని చెప్పేసి రికమెండ్ అయితే చేస్తూ ఉంటాను. జనరల్గా నేను పీసీ బిల్డ్ ఎప్పుడైనా కానీ హైబ్రిడ్ పీసీస్ అయితే రికమెండ్ చేస్తాను. హైబ్రిడ్ అంటే కొన్ని పార్ట్స్ యూజ్డ్లో తీసుకుని కొన్ని పార్ట్స్ న్యూ తీసుకున్నారనుకోండి, అటువంటప్పుడు మీ పీసీకి సంబంధించిన లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది గ్రాఫిక్ కార్డ్ గురించి. సో గ్రాఫిక్ కార్డ్ అంటే మీకు తెలిసిందే కదా. సో ప్రాసెసర్ తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇదే గ్రాఫిక్ కార్డు. బేసిక్గా గ్రాఫిక్ కార్డ్స్లో మనకి చాలా అయితే ఉంటాయి. చాలా అంటే లైక్ మన డబ్బులు ఏదైతే పెడతామో ఆ డబ్బుల్ని బట్టి ఒక 10,000 దగ్గర నుంచి మీకు 1,00,000, 2,00,000, 2,50,000 వరకు కూడా మనకి నచ్చిన రేంజ్లో గ్రాఫిక్ కార్డ్ని అయితే కొనుక్కోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకు తెలిసినంత వరకు ఒక 10,000 నుంచి 25,000 మధ్యలోనే గ్రాఫిక్ కార్డ్స్ అయితే కొంటూ ఉంటారు. నేను గ్రాఫిక్ కార్డ్కి సంబంధించి ఇష్యూస్ ఫేస్ చేయడం అయితే చాలా తక్కువ. అంటే యూజ్డ్ కాంపోనెంట్స్లో కూడా నేను గ్రాఫిక్ కార్డ్స్ పోయినాయి, గ్రాఫిక్ కార్డ్స్ కంప్లైంట్ వచ్చినాయి అని చెప్పేసి ఎప్పుడూ కూడా వినలేదు. బట్ ప్రైస్ కంపారిజన్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆ ప్రైస్కి ఆ గ్రాఫిక్ కార్డ్ మంచిది అన్నట్లయితే గ్రాఫిక్ కార్డ్ కూడా మీరు ఈజీగా ఈ యూజ్లో అయితే తీసుకోవచ్చు. ఇప్పటికీ కూడా నేను ఒక 6 years 7 years నుంచి వర్క్ చేస్తున్న గ్రాఫిక్ కార్డ్స్ గురించి కూడా విన్నాను అనమాట. సో బేసిక్గా మీకు గ్రాఫిక్ కార్డ్ యొక్క లైఫ్ కూడా బాగుంటుంది. ఈజీగా మీకు 4 to 5 years పాటు అయితే పనిచేస్తే ఎటువంటి ప్రాబ్లం లేకుండానే కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేసి ఎప్పటికప్పుడు థర్మల్ ప్యాడ్స్ చేంజ్ చేసి థర్మల్ పేస్ట్ని చేంజ్ చేసి రెగ్యులర్గా క్లీన్ చేసుకున్నట్లయితే గ్రాఫిక్ కార్డ్స్ కూడా మీకు ఈజీగా 6 to 7 years పనిచేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో గ్రాఫిక్ కార్డ్స్ కూడా మీరు మోస్ట్లీ యూజర్ కాంపోనెంట్స్ కింద సెలెక్ట్ చేసుకుని యూజర్లో కూడా మీరు గ్రాఫిక్ కార్డ్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అంత ఇబ్బంది అయితే ఉండదు. బట్ ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, జనరల్గా గ్రాఫిక్ కార్డ్స్ అనేవి న్యూ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎటువంటి రిస్క్ తీసుకోకూడదని అనుకుంటే కనుక మీరు కంప్లీట్గా న్యూ పార్ట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదు భయ్యా నేను టైట్ బడ్జెట్లో ఉన్నాను, నేను కొంచెం డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే మీరు కొన్ని యూజర్ పార్ట్స్ తీసుకుని కొన్ని న్యూ పార్ట్స్ తోటి మీరు పీసీని అయితే బిల్డ్ చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది SSD గురించి, అండ్ తర్వాత SMPS గురించి, అండ్ ఫైనల్గా మనకి క్యాబినెట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మనం కనుక SSD చూసుకున్నాం అనుకోండి, బేసిక్గా మీకు SSDs అంటే ఎలాగైతే ఉంటూ ఉంటాయి. సో ఎలా SSDs అంటే మనకి మన ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ని బట్టి మనం కొత్త SSDని అయితే తీసుకోవచ్చు. మోస్ట్లీ నేను SSDs అనేవి యూజర్లో తీసుకోవడం కంటే కూడా కొత్త తీసుకోమని చెప్పేసి రికమెండ్ అయితే చేస్తాను.
దానికి కారణం ఏంటంటే ఒకవేళ మీరు యూజర్ల ఎస్ఎస్డి తీసుకున్నారనుకోండి మీకు పెద్దగా డబ్బులు అయితే సేవ్ అవ్వవు. అదే మీరు కొత్త ఎస్ఎస్డి తీసుకున్నారనుకోండి మీకు పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టకుండానే కొత్త ఎస్ఎస్డి తీసుకోవచ్చు. కాబట్టి నేను ఎస్ఎస్డీస్ని యూజర్తో కంపేర్ చేసుకున్నట్లయితే న్యూ తీసుకోమని చెప్పేసి సజెషన్ అయితే ఇస్తాను. లేదు మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ ఒక ఎస్ఎస్డి స్పేర్ కింద ఉన్నా కూడా మీరు ఈజీగా మీ సిస్టంలో తీసుకుని యూజ్ అయితే చేసుకోవచ్చు. బేసిక్గా ఎస్ఎస్డీస్ యొక్క లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఈజీగా మీకు 5 years 6 years వరకు పనిచేస్తాయి కాబట్టి యూజర్లో తీసుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ నేను న్యూ అని ఎందుకు అంటున్నానంటే ప్రైజెస్లో పెద్దగా డిఫరెన్స్ రాదు కాబట్టి యూజర్తో కంపేర్ చేసుకున్నట్లయితే న్యూ అనేది మీకు ఇంకా బెటర్ ఆప్షన్ అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎస్ఎంపిఎస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఎస్ఎంపిఎస్ అనేది హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనమాట. దీని యొక్క వెయిట్ అయితే విపరీతంగా అయితే ఉంది. చాలామంది మిస్టేక్స్ కూడా ఎక్కడే చేస్తారో అదేంటంటే డబ్బులు సేవ్ అవుతున్నాయి కదా అని చెప్పేసి ఎస్ఎంపిఎస్లో చాలా కాంప్రమైజెస్ చేసేసి ఒక 600దో 500దో 400దో ఎస్ఎంపిఎస్ అయితే కొంటూ ఉంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ హై ఎండ్ సిస్టమ్ బిల్డ్ చేసుకుంటున్నప్పుడు ఎస్ఎంపిఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత మంచి ఎస్ఎంపిఎస్ని వాడుతున్నట్లయితే అంత స్టేబుల్గా మీ సిస్టమ్ ఉంటుంది. అంతేకాకుండా మీ సిస్టంలో కాంపోనెంట్స్ అనేవి అన్ని ఎక్కువ సంవత్సరాలు పనిచేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు చీప్ ఎస్ఎంపిఎస్ని వాడారనుకోండి దానివల్ల మీకు మీ సిస్టమ్ యొక్క లైఫ్ అయితే తగ్గిపోతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను. ఇంకా అంతగా టైట్ బడ్జెట్ అనుకుంటే యాంటీ స్పోర్ట్స్ దగ్గర నుంచో లేకపోతే సర్కిల్ దగ్గర నుంచో మీకు బేసిక్ ఎస్ఎంపిఎస్లు వస్తూ ఉంటాయి, అటువంటివి తీసుకోండి. కానీ ఇంకా అంతకన్నా మరి 500కు 600కు వస్తున్నాయని చెప్పేసి ఎస్ఎంపిఎస్లకి అయితే మీ సిస్టమ్లకు వాడకండి. మరి ఒక 15,000 12,000 రూపాయల సిస్టమ్లు అయితే పర్వాలేదు. కానీ మీరు మంచిగా గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేసి కొద్దిగా పవర్ఫుల్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నట్లయితే ఒక మంచి ఎస్ఎంపిఎస్ని మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఇంకా మనం ఫైనల్గా మాట్లాడాల్సింది క్యాబినెట్ గురించి. క్యాబినెట్ అనేది కంప్లీట్గా మీ ప్రయారిటీని బట్టి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు పెద్ద క్యాబినెట్ కావాలనుకుంటే పెద్దది తీసుకోండి, చిన్నది కావాలనుకుంటే చిన్నది తీసుకోండి, ఆర్జీబీ కావాలంటే ఆర్జీబీ తీసుకోండి, ఎక్కువ ఫ్యాన్లు కావాలంటే ఎక్కువ ఫ్యాన్లు తీసుకోండి, తక్కువ ఫ్యాన్లు కావాలంటే తక్కువ ఫ్యాన్లు తీసుకోండి, అసలు ఫ్యాన్లే వద్దు అనుకుంటే ఫ్యాన్లు లేకుండా తీసుకోండి. క్యాబినెట్కి సంబంధించిన ప్రిఫరెన్సెస్ అనేవి కంప్లీట్గా మీ ఇష్టం. మనకి హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, అన్నీ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి. నా సజెషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా కొత్తదే తీసుకోండి. క్యాబినెట్ మాత్రం యూజ్డ్ క్యాబినెట్స్లో మీకు అవి ఏజింగ్ అయిపోతాయి. అంటే మీకు కొద్దిగా కలర్ ఫేడ్ అయిపోవడం, లేకపోతే యూఎస్బీ పోర్ట్ సరిగ్గా పనిచేయకపోవడం, లేకపోతే బటన్స్ ఏమైతే ఉంటాయో బటన్స్ సరిగ్గా పనిచేయకపోవడం, సో ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మీరు ఒకవేళ క్యాబినెట్ తీసుకునే ఫలం అయితే డెఫినెట్గా నేను యూజర్తో పోల్చుకున్నట్లయితే న్యూ క్యాబినెట్ తీసుకోమని చెప్పేసి సజెషన్ అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కంప్లీట్గా కాంపోనెంట్స్ గురించి అయితే చెప్పాను. ఇంకా మనకి చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, లైక్ మానిటర్, కీబోర్డ్ అండ్ మౌస్, లేకపోతే క్యాప్చర్ కార్డ్స్, లేకపోతే వైఫై కార్డ్స్, ఇవన్నీ కూడా అలా ప్రయారిటీస్ని బట్టి అయితే చేంజ్ అయిపోతాయి. కాబట్టి వీటి కోసం నేను చెప్పట్లేదు. అండ్ ఫైనల్గా ఇంకో క్వశ్చన్ చెప్పాలి, మానిటర్స్ మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. మానిటర్స్ మీరు ఎప్పుడైనా కానీ నా సజెషన్లో న్యూ తీసుకోవడమే బెటర్ అనేది చెప్తాను. లేకపోతే ఓల్డ్ లేకపోతే యూజర్లో తీసుకున్నట్లయితే తెలిసిన వాళ్ళ దగ్గర కానీ లేకపోతే ప్రాపర్గా బాక్స్ ఉన్న దగ్గర కానీ తీసుకోండి. తప్పితే ఏదో ర్యాండమ్గా మీరు మానిటర్ని తీసుకున్నట్లయితే తర్వాత ఇబ్బంది అయితే పడతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.